మనం సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రధానంగా రెండు పేర్లు వింటాం. ఒకటి ఫిలిం ఫేర్, రెండవది నేషనల్ అవార్డ్. చాలా మంది ఈ రెండిటిని కలిపి నేషనల్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ అని పొరబడుతుంటారు. కానీ నిజానికి ఈ రెండిటికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఒకటి పాపులారిటీకి ఇస్తే, ఇంకొకటి ప్రతిభకు ఇచ్చే అత్యున్నత గౌరవం. ఈ అవార్డుల చరిత్ర, వాటి వెనుక ఉన్న ఉద్దేశం మరియు ఎవరు ఏ అవార్డు గెలిచారో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇది మొదలైంది 1954లో. అప్పట్లో టైమ్స్ గ్రూప్ వాళ్ళు హాలీవుడ్ లో ఆస్కార్ అవార్డులు ఎలా ఉంటాయో మన ఇండియాలో కూడా అలాంటి ఒక వేదిక ఉండాలని ఈ ఫిలింఫేర్ అవార్డులను మొదలు పెట్టారు. మీకు ఒక ఆసక్తికరమైన విషయం తెలుసా? మొదట్లో వీటిని ఫిలింఫేర్ అని పిలిచేవారు కాదు. అప్పట్లో క్లేర్ మెండోన్సా అనే ఒక ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ఉండేవారు. వారి జ్ఞాపకార్థం ఈ అవార్డులను ది క్లేర్స్ అని పిలిచేవారు. తర్వాత కాలంలో అది ఫిలింఫేర్ గా మారిపోయింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కమర్షియల్ సినిమాలను గౌరవించడం, జనాలకు నచ్చిన సినిమాలు, మన హీరోల స్టార్డమ్, ఆ గ్లామర్, వీటన్నిటినీ సెలబ్రేట్ చేసుకోవడమే ఈ అవార్డుల లక్ష్యం. అందుకే ఇది ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన అవార్డుగా నిలిచింది. ఇక విజేతల విషయానికి వస్తే 1954లో మొదటిసారి ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఆ మొదటి ఏడాది బెస్ట్ యాక్టర్ అవార్డును ఎవరికిచ్చారో తెలుసా? మరెవరో కాదు, ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్ కి. దాగ్ అనే సినిమాలోని ఆయన నటనకు గాను ఆ అవార్డు దక్కింది. అలాగే మొదటి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును బైజు బావ్రా సినిమాలో అద్భుతంగా నటించిన మీనా కుమారి గెలుచుకున్నారు. ఆ రోజు మొదలైన ఈ ప్రస్థానం ఇప్పటికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంది. ఇక్కడ ఒక సూపర్ క్రేజీ రికార్డు ఉంది. బెస్ట్ యాక్టర్ విభాగంలో దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మరియు మన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, వీరిద్దరికి చెరో 8 అవార్డులు ఉన్నాయి. అంటే దశాబ్దాలు మారిన ఇద్దరు అగ్రనటులు సమానంగా ఈ రికార్డును పంచుకుంటున్నారు. ఇక నటీమణుల విషయానికి వస్తే ఇక్కడ ఒక ముగ్గురి మధ్య టై నడుస్తోంది. లెజెండరీ నటి నూతన్, అందరి ఫేవరెట్ కాజోల్, అలాగే ఈ తరం స్టార్ హీరోయిన్ ఆలియా భట్. వీరు ముగ్గురు చెరో 5 అవార్డులతో ఫిలింఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ రికార్డును తమ పేరిట రాసుకున్నారు. ఇప్పుడు మనం సినిమా ప్రపంచంలోనే అందరూ ఎంతో గర్వంగా చెప్పుకునే నేషనల్ ఫిలిం అవార్డుల దగ్గరకు వచ్చాం. ఫిలింఫేర్ అంటే గ్లామర్, స్టార్లు, పార్టీలు అనుకుంటే, నేషనల్ అవార్డు అంటే అది ఒక బాధ్యత, ఒక గుర్తింపు, ఒక దేశ సంస్కృతికి ప్రతిబింబం. అసలు ఇది ఎలా మొదలైందో తెలుసా? 1954లోనే భారత ప్రభుత్వం దీనిని స్టేట్ అవార్డ్స్ ఫర్ ఫిల్మ్స్ పేరుతో మొదలుపెట్టింది. అప్పటికి మనకు స్వతంత్రం వచ్చి కేవలం 7 ఏళ్లు మాత్రమే అయింది. దేశ నిర్మాణం కోసం కళలను ఎలా వాడుకోవాలి, సినిమా అనేది కేవలం కాలక్షేపం కోసం మాత్రమే కాదు, అది మన దేశపు ఆలోచనలను, కష్టాలను, ఆశలను ప్రపంచానికి చూపే అద్దమని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఈ అవార్డుల పునాది పడింది. ఈ అవార్డుల వెనుక ఉన్న అసలైన ఉద్దేశం ఏంటంటే, కేవలం కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమానే గొప్పది కాదు. ఏ సినిమా అయితే మన సమాజంలోని సమస్యలను ధైర్యంగా చూపిస్తుందో, ఏ సినిమా అయితే మన సాంకేతిక ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తుందో, అటువంటి వాటిని ప్రోత్సహించడం. అందుకే దీనిని నేషనల్ అవార్డు అంటారు. ఎందుకంటే ఇది బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా ఇండియాలో ఏ మూల, ఏ భాషలో సినిమా వచ్చినా సరే అది మన దేశపు సినిమానే అని గౌరవిస్తుంది. ఇక మనకు అవార్డుల చరిత్రలోకి వెళ్తే, మొదట్లో నేషనల్ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ కేటగిరీ 1967లోనే ప్రవేశపెట్టారు. ఆ మొదటి ఏడాది చరిత్ర సృష్టించిన నటుడు మన బెంగాలీ సూపర్ స్టార్ ఉత్తమ్ కుమార్. ఆయన యాంటోనీ, ఫిరంగి మరియు చిరియాఖానా సినిమాల కోసం ఈ అవార్డును అందుకున్నారు. అదే ఏడాది బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును మన లెజెండరీ నటి నర్గిస్ దత్ రాత్ ఔర్ దిన్ సినిమాకు గాను గెలుచుకున్నారు. ఆ సినిమాల్లో వారి నటన ఇప్పటికీ మనం చూస్తే ఆశ్చర్యమేస్తోంది. అది ఒక కొత్త శకానికి నాంది పలికింది. ఇప్పుడు రికార్డుల గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా సరే జీవితంలో ఒక నేషనల్ అవార్డు వస్తే చాలు, అది తమ జీవితకాల సాధన అనుకుంటారు. అలాంటిది ఏకంగా రికార్డుల మీద రికార్డులు సృష్టించిన వారు ఎవరు? మొదట చెప్పుకోవాల్సింది మన బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురించి. ఆయన ఏకంగా 4 సార్లు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు. అగ్నిపథ్లో ఆయన ఉగ్ర రూపం నుండి, పా సినిమాలో చిన్న బాబులా ఆయన పండించిన నటన వరకు ప్రతిదీ ఒక పాఠం. అలాగే హీరోయిన్ల విషయానికి వస్తే షబానా అజ్మీ ఒక అద్భుతం. ఆమె 5 సార్లు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకున్నారు. అంటే దశాబ్దాల పాటు ఆమె తన నటనతో దేశాన్ని ఎలా శాసించారో అర్థం చేసుకోవచ్చు. ఆ పాత్రల వైవిధ్యం, ఆమె చూపిన ఎమోషన్స్, ఇవన్నీ నేషనల్ అవార్డు అంటే ఒక నటుడికి ఉండే అత్యుత్తమ స్థాయిని తెలియచేస్తాయి. మన దక్షిణాదిలో చూస్తే ఉలగ నాయగన్ కమల్ హాసన్ 3 సార్లు, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి 3 సార్లు అత్యుత్తమ నటులుగా నిలిచారు. అలాగే మన శారద గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె 3 నేషనల్ అవార్డులు గెలుచుకొని దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలో ఒక లెజెండ్ గా నిలిచారు. ఇక మన పొరుగున ఉన్న కాలీవుడ్, అక్కడ పురైచి తలైవర్ ఎంజి రామచంద్రన్ 1971లో రిక్షా కారన్ సినిమాతో మొదటి బెస్ట్ యాక్టర్ అవార్డును గెలిచారు. నటీమణులలో లక్ష్మి 1976లో మొదటి నేషనల్ అవార్డును తమిళం తరపున అందుకున్నారు. కేరళ పరిశ్రమలో 1973లో పిజే యాంటోనీ
నిర్మాల్యం చిత్రానికి ఉత్తమ నటుడిగా నిలిచారు. ఇక నటీమణులలో శారద 1968లో తులాభారం సినిమాతోనే నేషనల్ అవార్డును గెలుచుకుని దక్షిణాది నటనకు ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఇక 1975లో ఎంవి వాసుదేవరావు చోమనదుడి సినిమాతో కన్నడ పరిశ్రమకు మొదటి నేషనల్ అవార్డు తీసుకొచ్చారు. ఇక నటీమణుల్లో తార 2004లో హసీనా సినిమా ద్వారా ఈ గౌరవాన్ని పొందారు. ఇక మన టాలీవుడ్ నటీమణుల విషయానికి వస్తే మన శారద గారు 1977లో నిమజ్జనం సినిమాతో మొదటి నేషనల్ అవార్డును తెలుగు పరిశ్రమకు అందించారు. కానీ నటుల విషయానికి వస్తే 1967 నుండి 2020 వరకు అంటే దాదాపు 60 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ. తెలుగు ఇండస్ట్రీ ఎంత పెద్దదో మనందరికీ తెలుసు. ఎంతో మంది దిగ్గజ నటులు అద్భుతమైన సినిమాలు చేసిన ఒక తెలుగు నటుడికి బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు రావడానికి 6 దశాబ్దాల సమయం పట్టింది. ఆ సుదీర్ఘ నిరీక్షణను మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పుష్ప ది రైస్ సినిమాతో చెరిపివేశారు. 2021లో వచ్చిన ఈ సినిమాతో తెలుగు పరిశ్రమ నుంచి మొదటి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. నిజంగా చెప్పాలంటే ఆ రోజు అల్లు అర్జున్ స్టేజ్ మీద ఆ అవార్డు పట్టుకున్నప్పుడు అది కేవలం ఒక హీరో గెలిచిన అవార్డు కాదు, 60 ఏళ్లుగా వేచి చూస్తున్న లక్షలాది మంది తెలుగు ప్రేక్షకుల గెలుపు. ఆ తగ్గేదేలే మ్యాజిక్ నేషనల్ లెవెల్లో సత్తా చాటింది. ఇక ఫిలింఫేర్ అవార్డులు మన కమర్షియల్ సినిమాల గ్లామర్, స్టార్డమ్ మరియు జనాల అభిమానాన్ని ప్రతిబింబిస్తే, నేషనల్ అవార్డులు మన దేశపు అత్యున్నత సాంకేతికతను, కళాత్మకతను మరియు సామాజిక బాధ్యతను గుర్తించే గొప్ప వేదికలు. ఈ 2 అవార్డుల దారి వేరైన గమ్యం మాత్రం సినిమానే. సినిమా అంటే కేవలం 2-3 గంటల ఎంటర్టైన్మెంట్ కాదు, అదొక గొప్ప కళ. ఒక నటుడి కష్టానికి, ఒక దర్శకుడి ఆలోచనకు, ఒక టెక్నీషియన్ ప్రతిభకు ఇచ్చే చిన్న గుర్తింపు వారిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తుంది. ఇప్పుడు మీ వంతు. నేషనల్ అవార్డు చరిత్రలో మీరు ఇప్పటి వరకు చూసిన సినిమాల్లో ఏ సినిమా అవార్డు గెలవటం మీకు అన్నిటికంటే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది? అలాగే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకు ఆ నేషనల్ అవార్డు అందుకున్నప్పుడు ఒక తెలుగు ప్రేక్షకుడిగా, ఒక సినిమా అభిమానిగా మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ క్షణం మీలో కలిగిన ఆ గర్వం ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.